హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదండి, ఈరోజు నేను చూపించబోయే స్నాక్ క్రిస్పీ అండ్ స్పైసీ పాస్తా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. పాస్తాని బాయిల్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి. దీనిలో టేస్ట్ కోసం 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగినటువంటి వాటర్లో 1 కప్పు పాస్తాను వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ పాస్తాని మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. అలానే దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వలన పాస్తా అనేది ఒకదానికొకటి విడివిడిగా వస్తుంది. చూసారు కదండి, నేను ఏ విధంగా అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా చెక్ చేసుకొని పాస్తా చక్కగా బాయిల్ అయిన తరువాత వాటర్ని వంపేసుకోండి. ఇలా వాటర్ వంపేసినటువంటి పాస్తాని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూసారండి, పాస్తా మనకి ఎంత చక్కగా విడివిడిగా వచ్చిందో. పాస్తా చల్లారేంతలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కాగబెట్టుకుందాం. నేను చూపిన విధంగా మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగబెట్టుకోవాలి. ఇలా కాగినటువంటి నూనెలో ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి పాస్తాని కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము ఎక్కువ పాస్తా కనుక వేసినట్లయితే ఒకదానికి ఒకటి అంటుకుంటుందండి. సో కొంచెం కొంచెం పాస్తా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవేళ పాస్తా అనేది మనకి ఒకదానికి ఒకటి అంటుకున్నా కూడా ఇబ్బంది లేదు. కంప్లీట్గా డీప్ ఫ్రై అయిన తరువాత చల్లారిన తరువాత మనకి ఇది విడివిడిగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పాస్తాని టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే టిష్యూ అనేది పీల్చుకుంటుంది. చూసారు కదండి, మంచి బ్రౌన్ కలర్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయినటువంటి పాస్తాని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కారాన్ని తీసుకొని మిక్స్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే గరం మసాలా కానీ చాట్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా క్రిస్పీ అండ్ స్పైసీ పాస్తా అయితే రెడీ అయినట్లే. ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. Thank you for watching.